మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? నాగమంత్రులు ప్రార్థన చేసి అది చెప్పాను. అయ్యా నాగమణింద నన్ను దీవించగలిగే వచ్చావా స్వామి? ఎప్పుడైతే శ్రీనివాసుని ధ్యానించాలో ఆ నాగమణి ఎలా ఉన్నాడన్నయ్యా? మీనాదికి పుట్టలోకి వెళ్ళిపోతాడు. అంతలో మీనా తీసుకున్నాడు, సాగరబోయారు ఎలా తీసుకొస్తున్నాడన్నయ్యా? బయలుదేరి వస్తూ ఉందన్నయ్యా. పెరిగంటిలో చేరగా ఆ వచ్చే గొడవలు చూసారా గ్రామంలో నా పేరెంటాను. అమ్మా అయ్యో పల్లవారి ఆడపడితే అంత చక్కని వాళ్ళని పేదవారికి హెచ్చారమ్మా. మేమే కూడా తల్లి నేనెంతో మేనరకం బొమ్మాలను అడిగి గ్రామంలో అనిపిస్తున్నారన్నయ్య. అందరూ కొంతమంది పేరెంటాన్ని చూసి ఆ బాలను ఆ లక్ష్మీకరంతో అందచందాన్ని గౌరవిస్తున్నారట అన్నయ్య. అందమైన బాలదేవ చందమామ బంగారు బామదేవ అందరూ కూడా ఆనందిస్తున్నారట. ఆ తిరుపతం తల్లి వస్తుంటే ఆ పెరిగించులో ఒక కామ దిక్కిస్తుందన్నయ్య. చాలేంటండి గ్రామంలో ప్రజలంతా కలగలాడుతుంటే ఆ ఏడ్చమే ఎవరుస్తున్నారు? ఎవరండి ఏడ్చే ఎవరో తెలుసా అన్నయ్య? సాయిబడి లాగలేదు సరాసరి కాక గృహాలు దాపుకొచ్చాడు. బళ్ళు ఆపేశారు. అత్తయ్య నమస్తే. ఏంటత్తయ్య నేను వస్తుంటే మన గ్రామంలో కలకలాడుతుంది. నువ్వు చూసి ఏడుస్తున్నావు. నీ రాక నీకు ఇష్టం లేదా? మీ పరిస్థితి తెలిసి మా నాన్నగారికి 5 బళ్ళ సారుతుంది వడి పప్పు కూరగాయలు పెంచాడు. వచ్చిన మందులు కొండ చూసి పెట్టి ఎవరి ఏంటి రాబడి నిలబెట్టింది నా మేనకోడలని ఆ లక్ష్మీ దేవతమ్మ తల్లి ఆ మేనత్త అయినటువంటి అంకమ్మ నాపరులు నిలబెట్టింది నా ముద్దులు కూడా నా మేనకోడలని ఆ లక్ష్మీ దేవతమ్మ తల్లికి వంట చేస్తూ బంధువులందరూ కూడా వంట చేసి పెడుతున్నట కాకాని అంకమ్మ. అంతటి తిరుపతమ్మ తల్లి మేనాదికి ఈశాన్య భాగంలో జమ్ముకొమ్మి నాటి జలిగోవులు కట్టేసిందట. జలిగోవుతో అంటున్నట లక్ష్మీ దేవతమ్మ, అమ్మ అత్తవారు పేదవారు, సమయములకు నీరున్నా మేతున్నా లేకున్నా నీ ఆత్మ ఎందు కానీ నా ఆత్మ ఎందు కానీ దుఃఖించకూడదమ్మా. నీ ఆత్మ ఎందు నా ఆత్మని ఏమని రాగలరో తెలుసా అమ్మా? ధనలక్ష్మీ బోధించి మొదటిసారిగా అత్తవారి గృహాల్లో అత్తవారి గుమ్మలో కుడిపాదం మోపి నెట్టింటి చారి దించి 5 స్తంభాల దీపాన్ని వెలిగించి
మొదటిసారిగా పాల పొంగలు చేస్తుంది తిరుపతమ్మ అత్తవారి గృహంలో. ఈ విధముగా ఈనాడు ఉపవాసం ఉన్నటువంటి వారు ఇప్పుడే పాల పొంగలు చేసే సమయము. అమ్మవారికి కుష్టి వ్యాధి వచ్చేలాగా పొంగలు పొంగించుకొని హోమం దాపు తీసుకురావాలి. ఉపవాసం ఉన్నటువంటి వారు పాల పొంగలు చేస్తుంది తిరుపతమ్మ. అటు సమయం ఎలా ఉన్నదన్నయ్య? ఎలా ఉన్నదండి? పాల పొంగలు చేస్తుందా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీనివాసుని ధ్యానిస్తూ. ఎలా అన్నయ్య? ఎలాగండి? నీవే కావా దయ చూడు మా దేవా నీవే ఎప్పుడైతే పాలకొండ చేసిందో ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వచ్చిన తరువాత గ్రామం ఎలా ఉన్నదయ్యా? వర్షము పంటలు పండి వర్షంలో పడి పంటలు పండించేది. ఈ కాకాని వారికి సొంత భూములు లేవు, కౌలు సేద్యాలు చేస్తున్నారు. తిరుపతమ్మ తల్లి వచ్చిన మొదటి సంవత్సరం కౌలు సేద్యాలు చేస్తున్న కాకాని వారికి కౌలు పోరు 40 గుట్ల ధాన్యం మిగిలిందట. ఆ 40 గుట్ల ధాన్యాన్ని ఖర్చు పెట్టి మొదటి సంవత్సరం 100 గోవులు కొనుక్కొచ్చాడు కాకాని గోపయ్య. తిరుపతమ్మ వచ్చిన 1, 2, 3 సంవత్సరాల కాకాని వారు మారిపోయారన్నయ్య. ఎలా అన్నయ్య? ఎలాగండి? 700 గోవుల ఏడుగురు చేతకాని 7 మేడలు కట్టి కోటేశ్వరం కూర్చుకున్నారు కాకాని వారు. అవునవును. అటు శ్రమలో గ్రామం వీధినే వస్తున్నాడు కాకాని గోప. స్నేహితులు చూశారు, ఇంతకుముందు మీరు తినడానికి తిండి ఉందటయ్యా, గృహం ఉందటయ్యా. ఈ భార్య లక్ష్మీ తిరుపతం వచ్చింది, దామంతా పాడి పంట వెలిసిపోతుంది. గోపయ్య భార్య లక్ష్మి 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 అని గ్రామం అంటున్నారు. లక్ష్మి అండి. గోపయ్య భార్య లక్ష్మి అనగానే గోపయ్య మనసు ఆనందభక్తం అయిపోయింది. తిరుపతి లక్ష్మి నిజంగానే గృహానికి చేరినటువంటి గోపయ్య దేవి స్వామి మన గ్రామంలో వీళ్ళందరూ కూడా లక్ష్మి లక్ష్మి అంటుంటే నా మనసు ఎంతో ఆనందభరితం. మన గొప్ప అయ్యో నాకెందుకు రాదా? నాకన్నా వెళ్తేనది ఈ బరువు బాధ్యతలు నాకెందుకు రాదా? నా మాట కాదని భర్త మాట్లాడు మాత్రమైన మీరుట లక్ష్మీ తిరుపతమ్మ భర్త గారు తాళం చేసి తెలుగుగానే తీసుకుంది. అంతేనా బావా? తిరుపతమ్మ తల్లి కాపురం ఎలా చేస్తుంది? ఉదయమే లేస్తుంది, తలస్నానం చేస్తుంది, జోగి జంగము భట్టు బ్రాహ్మణులు హరిదాసులు వస్తే దానం చేస్తుంది. ఆ తిరుపతమ్మ తల్లి 7 మేడల్లో తిరుగుతూ ఉంటే అమ్మవారి గృహం ఎలా ఉంటుందయ్యా? పాల పొంగమని వంగినట్టు పోతుంది కాకాని వారి సంసారం. ఒకనాడు భర్త గారిని చూస్తుంది, నీ తమ్ముడు నీ వారంటే కళ్యాణాలు ఏంటండి ఇద్దరికి? అవును.
అవునండి. అవును. కలిసి వచ్చే సమయంలో నా తమ్ముడి విషయం పట్టించుకోలేదు. ముళ్ళపాడు వెళ్ళాడు, ఇద్దరు కలిసి మాట్లాడి. దగ్గువాడు వెళ్ళాడు, ఇద్దరు కలిసి మాట్లాడి. గోగేటిపాలెం వెళ్ళి ఒక్క కలిసి మాట్లాడి 6 తమ్ములకు ఒకే రకం చేయించాడు. ఇద్దరికే 6 తమ్ములకి పచ్చనైన పందులు వేశాడు. ఎలా చేస్తున్నాడు తమ్ముల మీద ప్రేమ గల గోపయ్య. పచ్చ పచ్చని పసిడి తోరణాల ఆరుగురు తమ్ముడు కళ్యాణం చేశారు. 6 కోడళ్ళు వచ్చారు. సురక్షితంగా ఉంటున్నారు కాకండి వారు. ఎప్పుడు అనుమానం నీకు? ఈ పిశాసి అనుమానంలో పుట్టింది. ఈ పిశాసి ఇది అక్కడ పిశాసి లాగానే ఉందా నువ్వు అసలు? సందకడ తరుచుకున్నా నేను. కాకాడి వాళ్ళకి 6 కొడుకులు అన్నారు, 6 కోడళ్ళు అన్నారు. 6 కోడళ్ళు. మరి 6కి కళ్యాణం అయితే 6 కోడళ్ళు వస్తారుగా. 7వ ఇలాంటి చిచ్చిపోయేది మరి. కాకాడి వారికి 7 కుమారులు విషయం నిజమే మీరు చెప్పింది. కానీ కాకాడి వారి చిన్న కోడలు మల్లయ్య భార్య ఆమె రాలేదు. ఆమె గ్రామం గోగిరెడ్డి వారి పాలెం, కన్నీటి వారి ఆడపడుచు. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో చంద్రమ్మ అని పేరు పెట్టారు. మంచి పేరే. కానీ చంద్రమ్మ అని ఎవ్వరూ పిలవరు ఆ గ్రామం. పరివర్తన ప్రవర్తన తగులు లేదు. అందుకని ఆ గ్రామం ఆమెను సుప్పనాది సుందరమ్మ. ఆగండి ఈవిడ వారికి ఎవడు వస్తుందండి? ఎందుకని బయటకు వచ్చి ఏమిటి చక్కెర అరింపల్లా